ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట మండలం పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న జాతర ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగినటువంటి సుదర్శన్ నరసింహ హోమ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో సుమారు 4 కోట్ల రూపాయలతో పుల్లూరు స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేసి ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేట మండలం పుల్లూరు వద్ద నిర్మించినటువంటి కెనాల్ వద్ద ఆయన సెల్ఫీ దిగారు. ముఖ్యంగా రైతులతో ఆయన మాట్లాడారు. కాళేశ్వర జలాలు ఈ మధ్యకాలంలో ఆ కెనాల్ నుంచి నీళ్లు విడుదలైన నేపథ్యంలో అక్కడ ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి. కాళేశ్వరం జలాలు వ్యవసాయ పొలాలను తడుపుతున్న సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇక తోర్నాలలో జరిగినటువంటి పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. అదేవిధంగా సిద్దిపేట పట్టణంలో జరుగుతున్న ఉర్సే షరీఫ్కి సంబంధించిన ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఇక సిద్దిపేట అర్బన్ మండలం రంగదాంపల్లిలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేట మండలంలో జరిగినటువంటి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పద్మశ మార్కండేయ ఉత్సవాల్లో ఆయన మార్కండ దేవాలయంలో ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయాలకు సంబంధించి అభివృద్ధి చేస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు.